నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రజల దాహార్తి తీర్చేందుకు వెంకటగిరి మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం తరఫున పట్టణంలోని ప్రధాన రద్దీ కేంద్రాలలో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్తో పాటు ఏఎంసీ చైర్మన్ కొనుగోటి విశ్వనాథం, పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, డక్కిలి మండలం అధ్యక్షుడు కోటిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రయ్య, మంకు ఆనందు, వెంకటగిరి రూరల్ మండల యూనిట్ ఇన్ఛార్జ్ ముద్దా మురళీ గౌడ్, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. దాంతో ముంచుకోండి సార్. ముంచుకుంటాడు మళ్ళీ ఎట్లా అక్కడ క్లాస్ ఉంది రాంచదన్న క్లాస్ సార్ అర్జెంట్ మొగ్గు తెప్పించు సరే సార్ పంపించు జగ్గు జగ్గు దీనిలో మునగాల పంపించే పట్టణంకి వచ్చేటువంటి ప్రయాణికులు కానివ్వండి, పాద సంచారులు కానివ్వండి, ఎవరైనా పట్టణంకి ఎక్కువగా వెంకటగిరి పట్టణం వస్తుంటారు. దానికి సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కొరకొండ రామకృష్ణ గారు సూచనల మేరకు చెప్పారు. సార్ మన పట్టణంలో దాహార్తిని తీర్చేదానికి విరివిగా చలివేంద్రాలు పెట్టండి అని చెప్పారు. ఆ విధంగా మన మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు 2 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఆర్టీసీ దగ్గర ఒకటి, రెండోది వచ్చి ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఒకటి. ఆ రెండింటికి సంబంధించి ఈ ఆర్టీసీ దగ్గర ఉన్నదాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు ఓపెన్ చేశారు. ఆ చేతుల మీదుగా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సారు మరో సూచన కూడా చేశారు. రోజుకొకరు దాతల్ని ఏర్పాటు చేస్తున్నాను, ఆ దాతల పేర్లు ఇస్తాను మీకు. ఆ దాతల పేర్ల ప్రకారం రోజు మధ్య కూడా ఏర్పాటు చేయండి, ఇంకా బాగుంటుందని కూడా సార్ చెప్పారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. కమిషనర్ గారికి వచ్చేటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నాయకులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఎండలు విపరీతంగా కాస్తూ ఉన్నాయి. ఈ వెంకటగిరి టౌన్ వచ్చేటువంటి యాత్రికులు కావచ్చు అందరూ కూడా దాహర్తి తీర్చే విధంగా దగ్గరలో ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ ఉంది కాబట్టి ముందు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కుండల్లో పోసి, ఎందుకంటే చల్లగా ఉండాలి కాబట్టి కుండల్లోనే పోసి జగ్గు పెట్టి ఇక్కడ మనిషిని పెట్టి అందరికీ నీళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఇంకా కొన్ని ప్లేస్లు ఉన్నాయి. అదేవిధంగా పాత బస్ స్టాండు, ఇంకా ఇక్కడ టౌన్లో 4-5 పెట్టే విధంగా ఏర్పాటు చేస్తాం, దాహార్తి తీస్తాం. మరి ఎవరైనా దాతలు ఉంటే మజ్జిగిస్తే ఆయా ప్రాంతాల్లో మజ్జిగ కూడా సప్లై చేస్తాం. ఎందుకంటే ప్యాకెట్లే కాదు, వాళ్ళు పెరుగు తీసుకొని మిక్స్ చేసి మరి కుండల్లో, దానికి కూడా కుండలు ఏర్పాటు చేస్తాం. ఆ కుండలో మజ్జిగ పోసి వచ్చేటువంటి వాళ్ళకి అందరూ కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం.